Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. నవంబర్ 11వ తారీఖుకి చెందినటువంటి వాక్య భాగం 2వ రాజులు 24వ అధ్యాయం 25తో ఎండ్ అవుతుంది. ఇది పెన్ అల్టిమేట్ చాప్టర్ అన్నమాట. దేవుడు నమ్మని మనము నమ్మని వారమైనను దేవుడు నమ్మదగినవాడు. దీన్ని ఎంతగానో మనం అపార్థం చేసుకున్నాం. ఈ మాట 2 తిమోతి 2:11, 13లో ఉన్నటువంటి ఆ భాగంలో చివరి మాట ఇది. దాన్ని 11, 13 ఈ 3 11, 12, 13 ఈ 3 వచనాలని అర్థం చేసుకుంటే, సరిగా అర్థం చేసుకుంటే దీన్ని మనం అపార్థం చేసుకోం. కానీ అపార్థం చేసుకుంటాం. ఎందుకంటే ఆ 13వ వచనాన్ని ఒక్కదాన్నే మనం చదువుతాం కాబట్టి. దానికి సంబంధించినటువంటి ఇక్కడ సంఘటన. ఈ సంఘటన తెలుసుకుంటే, ఓహో! అక్కడ చెప్పిన దానికి ఈ సంఘటనకి మంచి అవినాభావ సంబంధం ఉన్నది అని దాన్ని సరిగా అర్థం చేసుకోవటమే కాకుండా, దాని సందర్భాన్ని కూడా మనం అపార్థం చే అపార్థం చేసుకోనకుండా అర్థం చేసుకోనగలం. ఇది ఆ విధంగా అపార్థం చేసుకుంటే క్రైస్తవ జీవితంలో చాలా నష్టం వస్తుంది. సరిగా అర్థం చేసుకుంటే చాలా లాభం కూడా వస్తుందన్నమాట. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. ఇక్కడ 24వ అధ్యాయం తర్వాత చదువుకోబోయే ముందు మనం దానికి ఇంట్రొడక్షన్ చెప్పుకుందాం. ఇక్కడ దావీదు రాజవంశం విచ్ఛిన్నత యొక్క అంతిమ విశ్లేషణ అందంగా ఉండదు. ఇక్కడ అంటే ఆ దక్షిణ రాజ్యం, యోధా రాజ్యం అది ఏ విధంగా విచ్ఛిన్నం అయిపోయింది, దానికి మరి దావీదు యొక్క రాజవంశానికి ముడిపడి ఉంది కదా. ఆ విశ్లేషణ చాలా గందరగోళంగా ఉంటుంది, విషాదంగా ఉంటుంది. యోషియా రాజు జోసియా 8 సంవత్సరాల కాలంలో ఆయన రాజు అయ్యాడని మనం చెప్పుకున్నాం కదా. ఆయన ఎన్నో సంస్కరణలు చేశాడని మనం చదువుకున్నాం. ఆ రాజు నిర్వర్తించిన చివరి సంస్కరణ ఐగుప్తు రాజు అయిన ఫరో నెకోను అనవసరంగా ఎదుర్కొని పెద్ద తప్పు చేశాడు. ఆయన మంచి రాజే, కానీ పెద్ద తప్పు చేశాడు. మంచి రాజులు కూడా ఒక్కొక్కసారి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు, రాంగ్ ఎస్టిమేషన్ వేస్తారు. ఆ జ్ఞానంతో వాళ్ళు పనిచేస్తారు. మంచి రాజే పెద్ద తప్పు చేశాడు. ఏం చేశాడు అంటే, క్రీస్తుకు పూర్వం 609లో యోషియా ఓడిపోవటమే గాక యవనస్తుడిగా ఉన్నప్పుడే తన ప్రాణాలని కోల్పోయాడు. 23 మొదటి రాజులు 23:29. రెండవ రాజులు 23:29. అతని దినముల యందు ఐగుప్తు రాజైన ఫరో నెకో అష్షూరు రాజుతో యుద్ధం చేయుటకై యూఫ్రటీసు నది దగ్గరకు వెళ్ళుచుండగా తన్ను ఎదుర్కొన వచ్చిన రాజైన యోషియాను మెగిద్దో దగ్గర కనుగొని అతని చంపెను. ఇక్కడ అష్షూరు రాజు ఉంటే, ఇక్కడ ఇస్రాయేల్ ఉంటే,
ఇక్కడ అషూరు, ఇక్కడ ఇస్రాయేలు, ఇక్కడ ఇక్కడ నుండి ఐగుప్తు నుండి వెళుతున్నటువంటి నెక్కోని ఇక్కడ ఆయన కలుసుకున్నాడు. అంటే అడ్డు పెట్టడానికని. అప్పుడు ఇక్కడ ఓడిపోయాడన్నమాట. ఓడిపోవటమే కాదు, అక్కడ చనిపోయాడు. ప్రాణాన్ని కూడా కోల్పోయాడు. చిన్న వయసులోనే ఆయన చనిపోవాల్సొచ్చింది. అతని కుమారుడు యెహోయాహాజు 23 సంవత్సరాల వయసులో రాజయ్యాడు. కానీ అతని పాలన కేవలము 3 నెలలు మాత్రమే కొనసాగింది. ఫరో మామూలుగా ఐగుప్తు రాజుల్ని ఫరోస్ అంటారు. ఆయన నెకో, ఆయన పేరు, పర్సనల్ నేమ్ ఇస్ నెకో. అతన్ని అరెస్ట్ చేసి చివరకు ఐగుప్తుకి తరలించాడు. అక్కడ ఆయన మరణించాడు. ఎవరు? యెహోయాహాజు. ఫరో నెకో యోషియా యొక్క మరొక కుమారుణ్ణి సింహాసనంపై స్థాపించాడు. ఆయన పేరు యెహోయాకీం. యాకీము. ఇక్కడ గమనించాలి. యాకీను ము తర్వాత యాకీను అంటాడు. యాకీము, యాకీను వేరు. ఇది గమనించాలి. ఓకే. రాజుగా ఆయన 11 సంవత్సరాలు రాజుగా మన్నాడు. అప్పుడు మనం 2వ రాజులు 24వ అప్పుడు ఆ అధ్యాయానికి మనం వస్తుంటున్నాం. అక్కడ నుండి ఏం జరిగింది అనేది 24వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. చదువుదాం. 24వ అధ్యాయం 20 వచనాలు ఉన్నాయి. దానిలో చదువుకుందాం. యెహోయాకీము దినములలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చెను. యెహోయాకీము అతనికి దాసుడై 3 ఏండ్ల సేవ చేసిన తరువాత అతని మీద తిరుగుబాటు చేయగా, ఆయన అది సూపర్ పవరు, ఇది చిన్న దేశం, ఈయన తిరుగుబాటు చేశాడు. యెహోవా అతని మీదికి తన సేవకులైన ప్రవక్తల ద్వారా తాను సెలవిచ్చిన మాట చొప్పున యోధా దేశంను నాశనం చేయుటకై దాని మీదికి కల్దీయుల సైన్యములను, సిరియన్ల సైన్యములను, మోయాబీల సైన్యములను, అమ్మోనీయుల సైన్యములను రప్పించెను. మనష్షే చేసిన క్రియలన్నిటిని బట్టి అతడు నిరపరాధులను హతం చేయుటను బట్టి యోధావారు యెహోవా సముఖము నుండి పారదోలబడినట్లుగా, ఇది చాలా ముఖ్యం, యోధావారు యెహోవా సముఖము నుండి పారదోలబడినట్లుగా ఆయన ఆజ్ఞ వలన ఇది వారి మీదికి వచ్చెను. అతడు నిరపరాధుల రక్తంతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనస్సు లేకపోయాను. యెహోయాకీము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు జరిగించిన దానిని అంతటిని గూర్చియు యోధారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యెహోయాకీము తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన యెహోయాకీను అతనికి మారుగా రాజాయను. బబులోను రాజు ఐగుప్తు నదికిని యూఫ్రటీసు నదికిని మధ్య ఐగుప్తు రాజు వంశముననున్న భూమి అంతటిని పట్టుకొనగా ఐగుప్తు రాజు ఇక ఎన్నటికిని తన దేశము విడిచి బయలుదేరుట మానెను. యెహోయాకీను ఏలన ఆరంభించినప్పుడు 18 ఏండ్ల వాడై యెరూషలేమునందు 3 సంవత్సరములు ఏలెను. యెరూషలేము వాడైన ఎల్నాతాను కుమార్తెయగు నెహుష్తా అతని తల్లి. అతడు తన తండ్రి చేసినంతటి ప్రకారం యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఆ కాలమందు బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క సేవకులు యెరూషలేము మీదకి వచ్చి పట్టణమునకు
ముట్టడి వేసిరి. వారు పట్టణమునకు ముట్టడి వేయుచుండగా బబులోను రాజైన నెబుకద్నెజరు తానే దాని మీదికి వచ్చెను. అప్పుడు యూదా రాజైన యెహోయాకీనును అతని తల్లియును అతని సేవకులను అతని క్రింది అధిపతులను అతని పరివారమును బయలువెళ్ళి బబులోను రాజు నొద్దకు రాగా, బబులోను రాజు ఏలుబడిలో 8వ సంవత్సరమున అతని పట్టుకొనెను. మరియు అతడు యెహోవా మందిరపు ధననిధిలోనున్న పదార్థములను రాజు ఖజానాలోనున్న సొమ్మును పట్టుకొని ఇశ్రాయేలు రాజైన సొలొమోను యెహోవా ఆలయమునకు చేయించిన బంగారపు ఉపకరణములన్నిటినీ యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున తునకలుగా చేయించి ఎత్తుకొని పోయాను. అదియుగాక అతడు దేశపు జనులలో అతి బీదలైన వారు తప్ప మరి ఎవరునూ లేకుండా యెరూషలేము పట్టణం అంతటిలోనున్న అధిపతులను పరాక్రమశాలులను 10,000 మందిని వీరుగాక కంసాలి వారిని కుమ్మరి వారిని చెరదీసుకొని పోయాను. అతడు యెహోయాకీనును రాజు తల్లిని రాజు భార్యలను అతని పరివారమును దేశంలోని గొప్ప వారిని చెరపట్టి యెరూషలేము నుండి బబులోనుపురమునకు తీసుకొని పోయాను. ఈ సమయంలోనే యెహెజ్కేలును కూడా తీసుకెళ్లారు. 16 చివరి వరకు. 7,000 మంది పరాక్రమశాలులను 1000 మంది కంసాలి వారిని కుమ్మరి వారిని యుద్ధమందు తేరిన శక్తిమంతులనందరినీ బబులోను రాజు చెరపట్టి బబులోను పురమునకు తీసుకొని వచ్చాను. మరియు బబులోను రాజు అతని పినతండ్రి అయిన మత్తన్యాకు సిద్కియా అను మారుపేరు పెట్టి, అతని మారుపేరు సిద్కియా అని, బబులోను రాజు అతని పినతండ్రి అయిన మత్తన్యాకు సిద్కియాను మారుపేరు పెట్టి అతని స్థానమందు రాజుగా నియమించాను. సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు 21 సంవత్సరముల వాడు. అతడు యెరూషలేమునందు 11 సంవత్సరములు ఏలెను. అతని తల్లి లిబ్నా ఊరివాడైన ఇర్మియా యొక్క కుమార్తెయగు హామూటలు. యెహోయాకీము యొక్క చర్య అంతటి చొప్పున సిద్కియా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. యూదావారి మీదను యెరూషలేము వారి మీదను యెహోవా తెచ్చుకునిన కోపమును బట్టి తన సముఖములో నుండి వారిని తోలివేయుటకై బబులోను రాజు మీద సిద్కియా తిరగబడెను. ఆల్ రైట్. అది జరిగినటువంటి ఆ బాధకరమైనటువంటి అంతం. ఏ విధంగా దక్షిణ రాజ్యం దిగజారిపోయి అంతానికి వచ్చిందో ఈ అధ్యాయం తర్వాత అధ్యాయం మనకి విశ్లేషిస్తుంది అన్నమాట. ఇక్కడ నైరుతి దిశలోనున్న ఐగుప్తు, ఈశాన్య దిశలోని బబులోను మధ్య యెహోయాకీము యొక్క యూదా నలిగిపోయింది. ఇక్కడ బబులోనీయులు, ఇక్కడ ఐగుప్తీయులు, వీళ్ళ మధ్యలో ఉన్నది చిన్న రాజ్యం. ఇక్కడ అంటే బబులోని ఈ ప్రాంతంలో ఉంటుంది. ఇట్లా వస్తారన్నమాట. ఇది ఐగుప్తు. ఇక్కడ ఉన్నది ఈ యూదా రాజ్యం నలిగిపోయినది. రెండవది అంటే బబులోను పైచేయి సాధించింది. యెహోయాకీము స్వయంగా అవినీతిపరుడు, మతపరంగా వికృతమైన వాడు. తన గురించి అయితే గొప్పగా చెప్పుకునేటువంటి వ్యక్తి. గొప్పగా తలస్తాడు, గొప్పగా చెప్పుకుంటాడు. అతను అన్యమతాచారాలను తిరిగి ప్రవేశపెట్టాడు. హింస ప్రబలిపోయింది. అతని పాలన యొక్క 4వ సంవత్సరంలో
605 చాలా ముఖ్యమైనటువంటి డేట్ ఇది. 605లో ఐగుప్తు రాజైన ఫరో నెకోను బబులోనీయులు ఉత్తర సిరియా సరిహద్దుల్లో కార్కెమిష్ యుద్ధంలో ఓడించారు. ఇది 605లో జరిగినటువంటి కార్కెమిష్ అంటే నెకోను డిసైజివ్గా ఓడించాడు. ఇప్పుడు ఎవరు సూపర్ పవరు ఈ ఐగుప్తు రాజు అయినటువంటి ఫరోనా లేకపోతే బబులోనీల ఎవరు సూపర్ పవర్ అవుతారు అని వాళ్ళకి వీళ్ళకి చాలా రభస జరిగేది. కానీ 605లో డిసైజివ్గా జరిగిపోయింది అన్నమాట. ఇక 300 సంవత్సరాల వరకు ఈ ఐగుప్తీయులు కోలుకోలేకపోయారు. ఐగుప్తు రాజైన ఫరో, ఆయన పేరు నెకోను, బబులోనీయులు ఉత్తర సిరియా సరిహద్దుల్లో కార్కెమిష్ యుద్ధంలో ఓడించారు. దాదాపు 3 సంవత్సరాల పాటు ఐగుప్తీయులు తమను తాము తిరిగి పునరుద్ధరించుకోలేకపోయారు. యెహోయాకీము యొక్క చిన్న దేశమైన యూదా బబులోను సామ్రాజ్యమునకు సామంతులయ్యేది. అది ఆ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. కానీ క్రీస్తుకు పూర్వం 601లో అంటే 4 సంవత్సరాల తర్వాత యెహోయాకీము తిరుగుబాటు చేశాడు. యూదాను వేధించుటకు నెబుకద్నెజరు తన సాయుధ దళాలను పంపాడు. అప్పుడు 598లో డిసెంబర్ మాసంలో అతను తన శక్తివంతమైన సైన్యాన్ని యెరూషలేమును ముట్టడించుటకు తలంచాడు. 598లో సంవత్సరం పైనే అప్పుడు ముట్టడించిన తర్వాత ఇక ఆ సమయంలో యెహోయాకీము మరణించాడు. ఎందుకు ముట్టడేస్తారంటే వాళ్ళు బలహీనులయ్యి తిరుగుబాటు చేయకుండా ఉండటానికి వాళ్ళు బలహీనులు అవుతారు. ఎవరిని చంపరు అన్నమాట. వాళ్ళకి వాళ్ళు సబ్మిట్ చేసుకుంటారు, వాళ్ళు తలంచుతారు అనేటువంటి ఉద్దేశంతో ముట్టడిస్తారన్నమాట. సబ్మిట్ చేసుకుంటారు, లొంగిపోతారు అనేటువంటి ఉద్దేశంతో. ఆ సమయంలో యెహోయాకీము మరణిస్తాడు. అతను 18 ఏండ్ల కుమారుడు యెహోయాకీను 3 నెలల పాటు పరిపాలిస్తాడు. అసాధ్యమైన కష్టతరమైన నిర్ణయాన్ని ఎదుర్కొని 597 మార్చి 16న తన ప్రతిఘటనను విడిచిపెట్టి లొంగిపోతాడు యెహోయాకీను రాజు మరి రాణిగానున్న ఆయన తల్లి ఇక వాళ్ళందరూ కూడాను కొనిపోబడతారన్నమాట. రాజు యొక్క తల్లి, మరి రాజభవనంలో ఉన్నటువంటి పరివారం, మరి నొబిలిటీ, అధిపతులు, పరాక్రమవంతులు, ప్రముఖులు, పనివారు, యెజ్కెయేలుతో సహా 605లో ఇక్కడ కార్కెమిష్ వారైనప్పుడు అప్పుడు ఆ కార్కెమిష్ ఆ సిరియా నుండి కొంచెం కిందకు వచ్చి యెరూషలేములో ఉన్నటువంటి ఆ దానియేలు స్నేహితుల్ని తీసుకెళ్తాడు 605లో. 597లో యెహెజ్కేలు ఇక వాళ్ళందరినీ తీసుకెళ్తారు. ఇక్కడ పరాక్రమవంతులు హెచ్చు తరగతికి చెందినటువంటి వర్గాన్ని 700 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి బబులోనుకి తరలించబడతారు. 700 మైళ్ళు అంటే దగ్గరే కదండి అని మనం అనుకోవచ్చు. కానీ ఆ దినాల్లో 700 మైళ్ళు చాలా చాలా దూరంగా పరిగణిస్తారు. యెహోయాకీము విడుదలయ్యే
యోవాకీము విడుదలయ్యే ముందు 37 సంవత్సరాలు జైలులో గృహ నిర్బంధంలో ఉన్నాడు. ఓకే. యోవాకీము. కానీ అప్పుడు కూడా అతను ఎప్పుడూ ఇంటికి తిరిగి రాలేదు. యెరూషలేము యెరూషలేమును మరలా ఆయన చూడలేదు. బబులోనీయులు అతన్ని సరైన రాజుగా భావించారు. చెరలోనున్న వారు కూడా అదే విధంగా తలంచారు. ఈయన సరైన రాజు అంటే అప్ప లీగల్లీ అపాయింటెడ్ కింగ్ అన్నట్టుగా. కానీ ఇంతలో వారు యూదాలో ఒక సంరక్షక రాజును స్థాపించారు. అతను అతని మామ ఆయన పేరు మార్చినట్టుగా మనం చూసాం చదివాం కదా! అతని మామ ఆయన సిద్కియా అనే పేరుగా మార్చారన్నమాట. అప్పటికి అతనికి ఇంకా 21 సంవత్సరాల వయసు మాత్రమే. అతని ముగింపు తదుపరి అధ్యాయానికి 25వ అధ్యాయానికి చెందుతుంది. యోధాకు జరిగిన ఈ విషయాలు నిశ్చయంగా ప్రభువు ఆజ్ఞ ప్రకారం జరిగినవని మనం 24వ అధ్యాయంలో చదువుకుందాం. 24, 3, 4 తర్వాత 20వ వచనం కూడా. మనష్షే చేసిన క్రియలన్నిటిని బట్టియు అతడు నిరపరాధులను హతము చేయుటను బట్టియు యోధావారు యెహోవా సముఖము నుండి పారదోలబడినట్లుగా ఆయన ఆజ్ఞ వలన ఇది వారి మీదికి వచ్చెను. అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనస్సు లేకపోయాను. 20వ వచనం. అంటే ఇది దేవుని కార్యం. యోధా వారి మీదను యెరూషలేము వారి మీదను యెహోవా తెచ్చుకొనిన కోపమును బట్టి ఏం జరిగింది? తన సముఖములో నుండి తన సముఖం ఆయన యెరూషలేము గాని అక్కడ ఆ ప్రాంతానంతటిని కూడాను దేవుడే ఇచ్చాడు కదా! ఆయన అది ఆ ప్రాంతం అంతా కూడాను వాగ్దాన దేశం. దేవుడు వాగ్దానం చేసి ఇచ్చినటువంటి స్థలం. ఆ సముఖము నుండి ఆయన స్థలాన్ని నుండి వారిని తోలివేయుటకై బబులోను రాజు మీద సిద్కియా తిరగబడాను. ఆయన తిరగబడటం కూడాను ఆయన తోలివేయబడటానికే. కాబట్టి అది దేవుని యొక్క కార్యం. దేవుని యొక్క కార్యం ఏంటి అని అంటే దేవుడు నిబంధన చేశాడు. నేను చెప్పినటువంటి మాటలకి అనుగుణ్యంగా ఉంటే మీరు ఈ కానాను దేశంలో నివసిస్తారు. నివసించిన తర్వాత మరి వాళ్ళు ఫలిస్తారు. కానీ ఎప్పుడైతే నా నిబంధనకు కట్టుబడి ఉండరో నేనే మిమ్మల్ని తోలివేస్తాను అని అన్నాడు. కాబట్టి దేవుడు ఆ నిబంధనకు నమ్మకస్తుడిగా ఉన్నాడు. అయితే వాళ్ళే అపనమ్మిక చూయించారన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి రీతిగా 2 తిమోతి 2వ అధ్యాయం 11, 12, 13 వచనాల్లో మనం చదువుకుందాం మళ్ళా దాన్ని. అంటే మనం నమ్మకంగా లేకపోయినప్పటికీ దేవుడు నమ్మకస్తుడు. అంటే మనం చెడ్డగా జీవించినప్పటికీ దేవుడు మన ఎడల ప్రేమ చూపించుతాడు అనేటువంటి అర్థంతో మనం ఏంటంటే మన యొక్క పాపాన్ని సమర్థించుకుంటాం. మనం పరిశుద్ధంగా, నైతికంగా అన్ని విధాలుగా దేవుని యొక్క నిబంధనకు కట్టుబడి ఉండకుండా కట్టుబడి ఉండకపోయినప్పటికీ దేవుడు మనకు నమ్మకంగా ఉంటాడు అనేటువంటి రీతిగా
మనం ప్రవర్తిస్తాం. కానీ ఈ వచనం చదువుకుంటే 2 తిమోతి 2 అధ్యాయం చదువుకుంటే అర్థమవుతది. ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. అంటే ఆయనతో చనిపోకపోతే ఆయనతో బ్రతకం. ఇది నిబంధన అన్నమాట. నెక్స్ట్ సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. అంటే సహించకపోతే ఏలం. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన క్లియర్‌గా ఉందిక్కడ. దేవా నువ్వెవరో ఎరగం అంటే ఎర ఎరగమని నోటి మాటతో చెప్పటం కాదు. ప్రవర్తనతో ఎరిగినటువంటి వాళ్ళుగా, యెహోవా దేవునికి చెందినటువంటి వాళ్ళలాగా ప్రవర్తించకపోతే ఆయన గూడా నేను గూడా ఎరగను అని అంటాడు. మనము నమ్మదగని వారమైనను అంటే నిబంధనకు కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళైతే ఆయన నమ్మదగినవాడుగా ఉండును. అంటే ఆయన ఆయన నిబంధనకు మనతో చేసుకున్నటువంటి నిబంధనకు ఆయన మాత్రం నమ్మదగిన వాడుగా ఉంటాడు. అంటే ఆయన చెప్పింది చేస్తాడు. ఆ నిబంధనలో ఏవైతే ఉన్నదో మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని చెప్తాడు. నా యొక్క నా 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 యొక్క ఆజ్ఞలను పాటించకపోతే నిబంధన టర్మ్స్‌కి మీరు కట్టుబడి ఉండకపోతే నేను నేను కట్టుబడి ఉండి మిమ్మల్ని పంపించేసేస్తాను. మిమ్మల్ని శిక్షిస్తాను. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు. అంటే ఆయన తప్పనిసరిగా ఆయన మాటకు, ఆయన నిబంధనకు కట్టుబడి ఉంటాడు. కాబట్టి శిక్షిస్తాడు. అది శిక్షిస్తాడు. మంచి చేయటం గాదు, ఆశీర్వదించడం గాదు, శిక్షిస్తాడనమాట. అదే విధంగా ఇక్కడ మనం ఈ మాటల్లో చదువుకుందేంటంటే, రెండవ రాజులు 24లో చదువుకుందేంటంటే, ఇది దేవుడు చేసినటువంటి పని. దేవుడు కనాన్ నుండి తన వాగ్దాన దేశం నుండి పారదోలటానికి ఈ జరిగినటువంటి విషయం. అదేంటంటే సిద్కియా యోధాను మరి సంరక్షకుడిగా అప్పటికి రాజు ఒక విధమైనటువంటి రాజు అనుకోవచ్చు. ఆ సిద్కియాను తిరగబట్టడం కూడాను అది దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుకోవటం. ఆ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? బబిలోను నుండి తోలివేయబడటం. ఆ! కనాను నుండి వేయుటకై బబిలోను మీద ఆయన తిరగబడ్డాడు. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి ఒకటి. రెండోదేంటంటే మనం యేసు ప్రభువుని ఆహ్, రక్షకుడిగా, ప్రభువుగా మనం ఆయన్ని వెంబడించినప్పుడు, ఆయన్ని నమ్మినప్పుడు, ఆయన అనుచరులుగా ఉంటాము అని మనం నిబంధన చేసుకున్నప్పుడు, ఆ నిబంధనకు కట్టుబడిగా ఉండాలి. లేకపోతే శిక్షకు దేవుని దేవుని యొక్క కృపచేత ఆయన మనల్ని శిక్షిస్తాడనమాట. ఎందుకంటే మనం ఆహ్, నిబంధనకు కట్టుబడి ఉండి ఆయన దగ్గరికి తిరిగి రావాలనేటువంటి ఉద్దేశంతో. ఆ విధంగా మనం ప్రవర్తించాలి. క్రైస్తవులు అని అనిపించుకుని క్రైస్తవేతరులుగా జీవిస్తే దేవుడు ఊరుకుంటాడా? ఆయన పేరు పెట్టుకుని మనం ఆయన ఆజ్ఞలకి, ఆయన స్వభావానికి, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఆయన్ని నొప్పించేటువంటి రీతిగా మనం జీవిస్తే ఆయన ఒప్పుకుంటాడా? శిక్షిస్తాడు. ఆ శిక్షించడం కూడా మంచిదే. చివరి తీర్పుకి మనం గురి కాకుండా ఉండటం కోసమని ఇప్పుడు మనల్ని దేవుడు శిక్షిస్తాడు. ఆయన నిజమైనటువంటి బిలీవర్స్ అయితే ఆయన వైపు తిరుగుతారు. వాళ్ళు నిజమైనటువంటి బిలీవర్స్ కాకపోతే వాళ్ళు వాళ్ళు దేవుని దగ్గరికి తిరిగి రానే రారు. ఇక చివరి వరకు చనిపోయేంత వరకు దేవునికి వ్యతిరేకంగానే తలస్తారన్నమాట. ఆ విధంగా ఉండకుండా దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి రీతిగా మనం జీవించాలి. మనం ఆశించాలి. ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన.
యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.